శ్రీమతే నమః. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇది మేడ్చల్లో అయ్యప్ప స్వామి వారి పడి పూజ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధికారులు షూతో వచ్చారు. అక్కడ గొడవ జరుగుతోంది కదా, అంటే మన పూజలు ఏవైనా జరిగేటప్పుడు అలా షూతో వాళ్ళు వచ్చేస్తారనమాట. మరి మిగతా మతస్థులు ఏవైనా అలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నప్పుడు అలా షూతో వెళ్ళగలరా? అలా ఆర్గ్యూ చేయగలరా? అలా మాట్లాడగలరా? హిందువులు కాబట్టి ఏం మాట్లాడరు కాబట్టి ఏ అడ్డంకులైనా హిందువులకే కల్పిస్తారు. నిన్న నేను ఒక వీడియో పెట్టాను. కృష్ణుడికి శాంటా క్లాస్ బట్టలు వేశారనమాట. కింద నాకు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు, కృష్ణుడికి శాంటా క్లాస్ బట్టలు వేస్తే తప్పేంటి అని. అసలు ఎందుకు వెయ్యాలి కృష్ణుడికి? మన దేవీ దేవతలకి మనం ఎందుకు పరాయి మతస్థుల యొక్క దుస్తులు చిహ్నాలు ఎందుకు పెట్టాలి? అసలు ఎందుకు వెయ్యాలి? మన హిందువైతే ఎందుకు వెయ్యాలి అని అడగాలి తప్ప వేస్తే తప్పేంటి అని అడగకూడదు. అలా అడిగారు అంటే వాళ్ళు హిందువులు కాదనమాట. ఇంకో అమ్మాయి చెప్తుంది కదా, నేను మిషనరీ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి కృతజ్ఞత చూపించుకోవటం కోసం నా పిల్లలకి శాంటా క్లాస్ బట్టలు వేసుకున్నా నేను ఒప్పుకుంటాను. స్కూల్లోనేమో వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడానికి నేను ఏమీ అభ్యంతరం చెప్పలేదు అని. అంటే వాళ్ళ స్కూల్స్ లో చదువుకుంటే మనం కృతజ్ఞత చూపించాలి. ఆల్ రైట్, చాలా బాగుంది. మరి పద్మావతి యూనివర్సిటీలో గాని వెంకటేశ్వర స్వామి వారి యూనివర్సిటీలో గాని పరాయి మతస్థులు ఎవరు చదవలేదా? ఒకవేళ చదివితే వాళ్ళు ఆ కృతజ్ఞతగా బొట్టు పెట్టుకుని రుద్రాక్షలు వేసుకుని పంచి కట్టుకుని వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీద మనకి కనిపించారా? వాళ్ళు చదువుకోవడానికి యూనివర్సిటీకి వచ్చారు కాబట్టి చదువుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మన సంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకోలేదు. వాళ్ళ సంప్రదాయం ఏంటో వాళ్ళ మత నిబంధనలు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి పరాయి మతం జోలికి వాళ్ళు వెళ్ళరు. మనమే అందరినీ సమానం అనుకుంటాం కాబట్టి అక్కడ కృతజ్ఞత చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు ఏ బట్టలు వేసుకోమన్నా వేసుకుంటాము, వాళ్ళ మత చిహ్నాలను కూడా మనం ధరించేస్తాం. అది ఎంతవరకు సమంజసం? అసలు కృష్ణుడికి అలాంటి బట్టలు వేశారు, ఎందుకు వేశారు అని అడగకపోగా వేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. ఈ తప్పేంటి అని అనుకోబట్టే కదా నిన్న వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో పరాయి మతస్థులు వాళ్ళ పండగ సందర్భంగా మాంసం కలిపిన ఆ ప్యాకెట్లని, ఆహార పదార్థాలని మన ఆలయ ప్రాంగణంలో అక్కడ ఉన్న యాచకులకి సందర్శకులకి ఇచ్చారు. ఈ విషయం అక్కడ యంత్రాంగానికి కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వార్త సామాజిక మాధ్యమంలోకి వచ్చేసిందంటే అక్కడ తెలియకుండా ఉంటుందా చెప్పండి? అలా పంచారు పరాయి మతస్థులు మన ఆలయానికి అంటే మనం ఎంత లీనియన్స్ ఇచ్చేసాం వాళ్ళకి. పరమత సహనం చూపించామే కాబట్టే కదా వాళ్ళు తీసుకొచ్చే మాంసాన్ని అక్కడ అమ్మారు. ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు మన దేవాలయం దగ్గరికి వచ్చి అమ్ముతారు. దీన్ని సహనం అనాలా, చేతకాని తనం అనాలా? అలాగే నిన్న వాళ్ళ పండుగ సందర్భంగా జొమాటో కంపెనీ అధికారి చెప్పట, నువ్వు ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు శాంటా క్లాస్ బట్టలు వేసుకుని డెలివరీ చెయ్యి అన్నట్ట. అలా డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు ఒక కస్టమర్ ప్రశ్నించాడు, నువ్వు ఎందుకు శాంటా క్లాస్ బట్టలు వేసుకున్నావు అని. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే, మాకు కంపెనీ ఆర్డర్స్, ఇది వేసుకుని పంచమని ఫుడ్ అని చెప్పాడు. అంటే ఈ జొమాటోలో ఆర్డర్ పెట్టేది మిగతా మతస్థులు మాత్రమే ఉన్నారనమాట. శాంటా క్లాస్ బట్టలు వేసుకోమని చెప్పిన ఆ కంపెనీ సీఈఓ పంచి కట్టుకుని రుద్రాక్షలు వేసుకుని ముఖాన బొట్టు పెట్టుకుని వెళ్ళు హిందువుల పండగలు వచ్చినప్పుడు అని చెప్పగలిగాడా? వాళ్ళు ఆ మాట చెప్పరు, పంచి కట్టుకోమని చెప్పరు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? మనం ఎంత అలుసుగా కనిపిస్తున్నామనేది అర్థం అవట్లేదా? పైగా ఇలాంటివి ఏవైనా చెప్తే మత విద్వేషాలు రెచ్చగొట్టకండి అంటున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం కాదు నేను చెప్తుంది. మన ధర్మాన్ని మనం ఎంత తుంగలో తొక్కేసుకుంటున్నామో అర్థం చేసుకోండి. ఇలాగే గనక మనం వదిలేస్తే మనకి హిందూ ధర్మం అంటూ ఉంటుందా చెప్పండి? ఎప్పుడు వాళ్ళ మతాలు, పరాయి మత చిహ్నాలు, వాళ్ళ బట్టలు వేసుకుని తిరుగుతుంటే ఎప్పుడు మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటాం? మన ధర్మంలో మనం ఏ విధంగా బట్టలు వేసుకోవాలి, ఏ విధంగా బొట్టు పెట్టుకోవాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేవన్నీ ఉంటే మనం ఎందుకు ఒక్కసారి కూడా మనం పాటించలేకపోతున్నాం? పరాయి మతస్థులు అంటే మనకి ఎందుకంత మోజు? వాళ్ళ గురించి మనం ఎందుకు అంతగా ఆలోచించాలి? వాళ్ళతో స్నేహంగా ఉండాలి, ఉండద్దని ఎవడు చెప్పటం లేదు. కానీ మన ధర్మాన్ని వదిలేసుకుని పక్క ధర్మాన్ని ఎందుకు పాటించాలి? స్వధర్మాన్ని వదిలేసుకుని పరధర్మాన్ని గొప్పది అని మనం ఎందుకు చెప్పాలి? వాళ్ళ మతంలో అవన్నీ మనం ఎందుకు పాటించాలి? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పేస్తే రాత్రికి రాత్రి మారిపోతారని ఉద్దేశం కాదన్న చెప్పేది. రాబోయే రోజుల్లో మన హిందూ ధర్మాన్ని ఎంత దెబ్బ కొట్టాలి అనేవి అరాచక శక్తులు ప్రయత్నిస్తున్నారు. అర్థం చేసుకుని ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన సంప్రదాయాన్ని మనం గౌరవిద్దాం.
చక్కగా మన సంప్రదాయాన్ని పాటించండి అంటే వేలు పెట్టి నానా మాటలు మాట్లాడేది ఎవరో తెలుసా? హిందువులే కామెంట్లు పెడతారు, హిందువులే నోటికొచ్చినట్లు సమాధానం చెప్తారు. మరి పక్కవాడికి లోకు అయిపోక ఇంకేమవుతాం మనం? మరి ఇన్ని మాట్లాడతాం కదా, పరమత సహనం, బట్టలు వేసుకుంటే తప్పేంటి, కృష్ణుడికి వేస్తే తప్పేంటి అని అడుగుతున్నాం కదా. మరి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నందుకు ఎంత మందిని, పిల్లల్ని స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ బట్టలు వేసుకుని వెళ్ళినప్పుడు ఎంత మందిని బాధ పెట్టలేదు. రీసెంట్ గా 6 ఏళ్ల పిల్లాడు, వాడు స్కూల్కి వెళ్తే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఒంటి మీద వాతలు వచ్చేలా కొట్టేలేదా? మరి మనకు పరమత సహనం కదా, వీళ్ళందరినీ మనం యాక్సెప్ట్ చేస్తాం కదా. అలాంటప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఎందుకు కొట్టారు అని మనం నోరు లేస్తుందా? లేవదు. ఎందుకు అంటే మనకి పరమత సహనం కాబట్టి. ఇది జరిగిన తర్వాతైనా సరే, అవి చూస్తున్నప్పుడైనా సరే మనమేనా మారతామని చెప్పి నా ప్రయత్నం. ఎప్పటికైనా మారండి, మారకపోతే మనకి బ్రతుకే లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.